కర్నూలు డిఐజీ గారు వైసీపీ వాళ్ళు పత్యాపారం చేస్తే ఇట్లాగుంటుందన్నారా? అంటే కడప జిల్లాలో కొంతమంది ఉద్యోగస్తులు ప్రభుత్వం బాబు జాగ్రత్తగా ఉద్యోగం చేసుకోండి అని చెప్పని పంపిస్తే వాళ్ళు ఉద్యోగం చేయటం మానేసేసి వాళ్ళు పత్యాపారం చేయటం వల్ల ఇవాళ ఈ కడపలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈ అరాచకాలు, ఈ అకృత్యాలు, ఈ దాడులు, హింస, పోనీ ప్రతి హింసలో ప్రతిరోజు జరిగే గొడవల్లో ఎవరన్నా కొత్త వాళ్ళు పాల్గొంటున్నారంటే కాదు. మొత్తం ఎవడైతే మొదటి రోజు దాడిలో ఎవడు పాల్గొన్నాడో, నామినేషన్ రోజు బెదిరింపులు ఎవడున్నాడో, రెండో రోజు గొడవలు ఎవడున్నాడో, రెండో రోజు చంపడానికి ప్రయత్నం ఎవడు చేశాడో, మూడో రోజు అంటే అన్ని గొడవల్లో కూడా వాళ్ళే ఉంటున్నారు. దాని అర్థం ఏంటి? కొంతమంది ఉద్యోగస్తులు కడప జిల్లాలో ప్రస్తుతం ఈ ఎలక్షన్ జరిగే చోట పులివెందుల్లో ఉద్యోగాలు చేయమంటే ఉద్యోగాలు చేయకుండా వాళ్ళు పత్యాపారం చేయటం వల్ల ఇవాళ ఎన్నికల్లో హింస జరుగుతుందనేది మనకు అందరికీ, ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది.